ఏమిటమ్మా ఇది? నాన్న కోపడినంత మాత్రాన ఇలా ఇల్లు విడిచి వచ్చేయడమేనా? ఆయన ఎంత బాధపడిపోతున్నారో తెలుసా? పొరపాటు అయిపోయిందన్నయ్య, ఇంకెప్పుడు అలా చేయను. ఇవన్నీ నాకు చెప్పి ఏమీ ప్రయోజనం అమ్మా? నీకోసమే పలవరిస్తున్న నాన్నకి పోయి చెప్పము, వెంటనే బయలుదేరము. అలాగే. ఎవరు? నేనెవర్నా? అసలు మీరెవరు? నేనా? నరసింహం, మేనేజింగ్ డైరెక్టర్, రామకృష్ణ కన్స్ట్రక్షన్స్. ఇది ఇంకా చెప్పాలంటే తప్పు జరగనంత వరకు నరుడు నాలో మేల్కొని ఉంటాడు. తప్పు జరిగితే సింహం నిద్రలేస్తుంది. అలాగా? అయితే నా పేరు గిరీశం, లత నా చెల్లెలు. ఏమ్మా, ఇతడు చెబుతున్నది నిజమేనా? అబద్ధం చెప్పవలసిన అవసరం నాకేముందండి? నిజం తెలుసుకోవలసిన అవసరం నాకుందయ్యా. ఇతడు మీ అన్నేనా? అవును సార్. నువ్వు వెళ్ళమ్మా. ఇప్పటికే నాన్నగారి గుండె రోడ్డు ఇంజిన్ లాగా వెళ్ళనా పోనా ఉండనా పోనా అని ముందుకి వెనక్కి ముందుకి కొట్టుకుంటోంది. నువ్వు వెంటనే బయలుదేరు. ఇదిగో వచ్చేస్తున్నా. గో బ్యాక్. నీ పేరేమిటన్నావు? ఏమిటండి మీ యక్ష ప్రశ్నలు? అసలు ఏమిటి అని నేను మీకు ఎందుకు సమాధానం చెప్పాలి? ఎందుక? లత నీ వెంట రావాలి అంటే నువ్వు నాకు సమాధానం చెప్పి తీరాలి. చెప్పకపోతేనా? లత నీ వెంట రాదు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళవు. ఇప్పుడు చెప్పు, లత నీ చెల్లెలేనా? ఏమిటంటే మీరు ఎన్నిసార్లు చెప్పాలి మీకు? ఎప్పటి నుంచి నీ చెల్లెలు? పుట్టినప్పటి నుంచి. మీ నాన్నగారి పేరు? Shut up! నేను అడిగింది మీ నాన్న పేరు కాదు, వాళ్ళ నాన్న పేరు. చెప్పింది కదండి పరంధామయ్య గారని. అది వాళ్ళ నాన్న పేరు. మీ నాన్న పేరేమిటి? అబ్బా, అసలు ఏమిటండి మీరు మరీను నన్ను తికమకి పెట్టేసి ఏం చేద్దామని. ఆయన ఏం చేస్తూ ఉంటారు? విజయవాడ కోఆపరేటివ్ బ్యాంక్. మా అన్నయ్య మిమ్మల్ని చూసి భయపడుతున్నాడు సార్. ఒరే అన్నయ్య, వీరు చాలా మంచివారు, నాకు ఉద్యోగం కూడా ఇచ్చారు. అలాగా? చాలా థ్యాంక్స్ అండి. నమస్కారం అండి. ఏమండి, మా నాన్నగారు ఆరోగ్యం కుదురు పడ్డాక అందరూ వచ్చి మిమ్మల్ని కలుస్తాం. చెల్లెమ్మ, తొందరగా ఎన్నో సామాన్లు చదువుకో. అలాగే అన్నయ్య. మిస్టర్ గిరీశం, ఏం సార్? ఇక్కడ మీ చెల్లెలు ఉందని నీకు ఎలా తెలుసు? నేను ఇక్కడ పనిచేస్తున్నాను కాబట్టి. ఇక్కడ మున్సిపాలిటీలో. అన్నట్టు మీ మున్సిపల్ కమిషనర్ గారు శేషాద్రి గారేనా? అవునండి, ఆయనే. అయితే 5 నిమిషాల్లో వారి ఇక్కడికి వచ్చే ప్రోగ్రాం ఉంది. అందాక నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళడానికి వీల్లే, ఇక్కడే ఉండాలి. బుద్ధి గడ్డి తిని వచ్చాను. అయ్యా, నాకు బస్సుకు వేళవుతోంది, మరి సెలవు ఇప్పిస్తారా? ఆగవయ్యా, మీ రోడ్ ఇంజన్ చూడటానికి మీ చెల్లెలు రావాలిగా. లింగం సార్, తుమ్మ బంకెలా తీసుకురా. అదెందుకండి? ఎందుక? ఊడిపోయిన వాడి మీసం అంటించు. లింగం సార్. గుడ్. గిరీశం సార్. గిరీశం, చూసావా? చూసానండి. గురి చూడకుండా కాల్చిన గుండు వేస్ట్ కాలేదు. మర్యాదగా చెప్పు, నువ్వెవరు? అయ్యి బాబోయ్, చెప్పేస్తున్నానండి. నేను ఒక నాటకాలు వేసుకునే వ్యధమని. బుద్ధి గడ్డి తిని ఇక్కడికి వచ్చాను. నన్ను వదిలేయండి సార్. బ్లడీ ఫూల్. ఈ బడుద్దాయి వెధవేనా నీ ప్రియుడు? ప్రేమించక ఈ పిరికి వెధవనే ప్రేమించావా? సిగ్గులేదు? ఏదిరా నా రాధ? నా బాధ చెప్పుకునేరా ముందు. ఏం జరిగిందిరా? మా ఆవిడ మహాపతివ్రత కాబట్టి ఇలా బతికి బయటపడ్డాను.
లేకపోతే పిట్టని కాల్చినట్టు నన్ను కూడా కాల్చేవాడు కదా. పిట్టనా? అవునరా, అప్పుడెప్పుడు అర్జునుడు నీళ్ళలో చూసి పైన చచ్చిన చేపను కొట్టాడు. ఈయన నీడ కూడా చూడకుండా బతికిన పిట్టను కొట్టాడు. నన్ను వదిలేరా. అది కాదురా. నువ్వేం చెప్పదు. ఈ మధ్య మన జాతకం ఏమీ బాగోలేదు. నాటకం వేశాను, జనం రోళ్లు విసిరారు. ఈయన తుపాకి గుళ్ళు పేల్చాడు. ఇంకా నోరెత్తనా పోలీసులకు అప్పగించేవాడు. మన కథ ఫినిష్. నన్ను వదిలేరా బాబు. నన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళకురా. నిజమేరా, నిన్ను చూస్తుంటే నాకే జాలేస్తుంది. ఏం చేయడం అబ్బా? ఐడియా. తను పెట్టకపోయినా పెట్టేవాడిని చూపించమన్నాడు మహాకవి కాళిదాసు. అదా అశోక్ జంగల్లో సీతమ్మోరు లాగా నీ పెళ్ళాం ఆ నర్సింగ్ చేతిలో సిక్కుకుందన్నమాట. అవును సార్, తమరే ఏదో రకంగా నన్ను ఆపద నుంచి కాపాడాలి. మా జాగీర్లో ఎవడు ఎప్పుడు కష్టంలో పడతాడని కదా మేము చూస్తాం. ప్రతి ఒడు సుఖంలో పడితే మా దానికి ఎవడొస్తాడు? చూడు బిడ్డ, నా పేరు చిన్ని కృష్ణ అండి. నీ పేరు చిన్ని కృష్ణుడో చిలిపి కృష్ణుడో మాకు ఎరకలేదు. ఇట్లాంటి విషయంలో గుండెల్లో కాస్త తాకతుండాల మళ్ళా. చెప్తాం. ఆడపోరిని ఎంటేసుకొని బయలుదేరినోడికి బాగా పరపతైనా ఉండాలా, బొత్తిగా పరువు లేకుండానే ఉండాలా. మరి గట్లా గిట్లా కాకుండా మధ్యస్థంగా పోతే గట్టలేపోతాడు. గంతే మళ్ళా. పొరపాటైంది, క్షమించండి. క్షమించినా చూడు బిడ్డ గిరీశం, నువ్వు చెప్పినావు, నేను ఒప్పుకున్నా. గడిపేరేనో గడిపేరు సింహం. నరసింహం. రేపొద్దున లేడిపోరితో నరసింహం కారులో వస్తుంటాడు. నేను పెంజులారితో గుద్దిస్తా. అయ్యో, అదేమిటండి? కారును పచ్చడి చేస్తే మా ఆవిడ కూడా చచ్చిపోతుంది కదండి. ఓలే, గంత రిస్క్ చేయకపోతే గట్టాబాయ్. అయ్యో, ప్రాణాలు పోయాక రిస్క్ తీసుకుని ప్రయోజనం ఏమిటండి? పాలం సంగతి నాకు తెలియదు. మాట ఇచ్చిన శాంతినిస్తాం. వద్దులేండి, అంత సాహసం నేను చెయ్యలేను. చెయ్యనంటానికి నువ్వెవడు? విషయం నా దగ్గరికి వచ్చింది. మాట ఇచ్చిన పని జరగాల్సిందే. చూడు, అల్లుడు చేతిలో బిడ్డను పెట్టినాం. వాడు కాళ్ళు పట్టించుకుంటాడో గొంతు పిసుకుతాడో మనమెవరం అడగటానికి? గట్టాగే నువ్వు పని నాకు అప్పగించినవు, పైసలు నేను చెయ్యాల్సిందే. బాబు, దండం పెడతాను. ప్రాణాలు పోనుపాయం ఏదైనా ఉంటే చెప్పండి. అవును సార్, ఏదైనా ప్లాన్ మార్చండి. మారుస్తా. నువ్వు చూస్తే పోరడు. మజా చేయాల్సిన వయసు ముందు మస్తుగా ఉంది. ఫికర్ పడక్, ప్లాన్ మారుస్తా. ఏమిటండి? నేను చెప్పను. చెప్తే గిమీసాలు ఎందుకు? మళ్ళా నువ్వు ఏదైనా ఫిట్టింగ్ పెడతావు. ప్లాన్ మారుస్తా. ఆగండి. అయ్యా, ఏమిటి నన్ను ఇలా మోసుకెళ్తున్నారు? ఓర్ని, మళ్ళా లిటిగేషన్ పెడుతున్నావు. ఇట్లయితే నా ప్లాన్ అయ్యా, మీరు కోపం తెచ్చుకోకండి. నువ్వు వండరా, ఆయనకి అన్ని తెలుసు. అయ్యా, మీరు కానిచ్చేయండి. మళ్ళా పదండి. ఇదేందో తెలుసా? ఉరితాడు. నిన్నెత్తుకొచ్చినట్టే ఈడు నర్సింహులు ఎత్తుకొస్తాడు. దీని అనే మెడ తగిలిస్తాడు. పోరిగాడు ఉరుకుతాడు. అమ్మో, గప్పుడేమవుద్ది? మర్డర్ అయిపోతుంది. అంతే మళ్ళా. ఆయన చచ్చిపోతే మరి నా ప్రమోషన్? ఓర్ని, మళ్ళా లిటిగేషన్ పెడతావు. లారీతో గుద్దిస్తానంటే పెళ్ళం చత్తదంటావు. ఉరి తీస్తానంటే ప్రమోషన్ పోతుందంట. అది కాదండి. ఇది కాదు గది గంతే. అగో, రే గిరీశం, ఈ పోరుని తీసుకుని దూరంగా పో. అలాగే. ఒరేయ్, నువ్వు రా. పోమల్లా. రే రండి. డ్రైవర్, నువ్వెక్కడే ఉండు. ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూస్తూ ఉండు. పాపం స్నేహితులు ఏదో ఏర్పాటు చేశారు. పరామర్శించకపోతే ఏమన్నా అనుకుంటారు. నేను వెళ్ళొస్తాను, జాగ్రత్త. రే, చూస్తే జంటల్ మెల్లా ఉన్నారా? మనం మీ జంటల్ మెల్లా ఉండాలా. రే, ఒక్కడొక్కడు పోవాలా. గదే న్యాయం మళ్ళా. రే పొరిగా ముందు రూపో. గుడ్. ఏర్పాట్లన్నీ బాగానే చేశారు. మరి మనుషులు ఎవరు కనిపించరే? తమ్ముళ్ళు,
ఓయ్ తమ్ముళ్ళు, మీరు నిల్చోండి నిల్చోండి. నాకు అప్పుడే తెలుసు మళ్ళా మీరే గెలుస్తారని. గెలిచిండ్రు. మిమ్మల్ని మెచ్చినా నేను తెచ్చినా మీకు కరాటే తెలుసు, జూడో తెలుసు, జుజుడో తెలుసు, మల్ల యుద్ధం తెలుసు, అన్నీ తెలుసు.